వివేక హత్య కేసు మనకు తెలుసు. రాష్ట్రంలోనే అతిపెద్ద హై ప్రొఫైల్ కేసు. ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, మరొక ముఖ్యమంత్రికి బాబాయి. అలాగే బాగా పేరున్నటువంటి ఈ ఫ్యామిలీ, చనిపోయిన వ్యక్తి కూడా ఎంపీగా చేసినటువంటి వ్యక్తి. సో అంత హై ప్రొఫైల్ కేసులో సాక్షులు ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందటం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా అక్కడ వాచ్మెన్ రంగన్న ఎవరైతే ఉన్నారో ఆ రంగన్న కూడా చనిపోవడం జరిగింది. వాస్తవానికి రంగన్న అనే వ్యక్తి ఆ ఇంటి వాచ్మెన్. అతను 2020లోనే మెజిస్ట్రేట్ ముందు ఒక కీలక వాంగ్మూలం ఇచ్చాడు. నలుగురు నిందితుల్ని నేను పారిపోతున్నప్పుడు చూశాను, అంతకుముందు ఆ ఇంట్లో నుంచి నాకు కేకలు కూడా వినిపించాయని చెప్పి వాంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తి. అలాంటి రంగన్న ఇప్పుడు చిన్న అనారోగ్యం కారణంతో ఆసుపత్రిలో చేరి వెనువెంటనే, అసలు వాస్తవానికి దానికి చనిపోయేంత అవకాశం లేదు. ఏదో కాలికి దెబ్బ అని చెప్పి ఆసుపత్రికి వెళ్తే తర్వాత చనిపోయారు, అదే రోజు రాత్రి చనిపోయారు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. సో దీని వెనక మాకు పలు అనుమానాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ముమ్మర దర్యాప్తు చేస్తామని చెప్పి కడప జిల్లా ఎస్పీ అయినటువంటి అశోక్ కుమార్ కూడా ఒక మీడియా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు ఈ హత్యకు సంబంధించిన ప్రధాన సాక్షులుగా ఉన్నటువంటి వారు చనిపోవటం వెనుక ఇందులో ఉన్నటువంటి నిందితుల పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే కేసులో సాక్షుల్ని ఒక్కొక్కరిని తప్పిస్తే కేసు అనేది నీరుగారిపోతుంది. ఆ ఉద్దేశంతో వీళ్ళనే అందులో నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో, అవినాష్ రెడ్డి దగ్గర మొదలు పెడితే చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వీళ్ళందరిలో ఎవరి పాత్ర అయినా ఉందా, వీళ్ళు ఏదైనా ఇన్నర్గా ఏదైనా చేస్తున్నారా, అలా అసలు ఇంతకుముందు చనిపోయిన వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఇది కేవలం ఈయనతోనే ఆగిపోయిందంటే కాదు. వరుసగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది చనిపోయారు. ఇంతకుముందు శ్రీనివాసులు రెడ్డి చనిపోయాడు, తర్వాత గంగాధర్ రెడ్డి చనిపోయాడు. గంగిరెడ్డి అంటాం కదా మనం. వైఎస్ భారతీరెడ్డి స్వయాన తండ్రి, జగన్మోహన్ రెడ్డికి మామ. ఈ వివేకానంద రెడ్డి కుట్లేసింది ఆయనే. ఆయన సిబిఐ విచారణకు రావాలి, మీరు ఎలా కుట్లేశారు గుండెపోటుకని అడిగితే వెంటనే కరోనా హాస్పిటల్కి వెళ్ళాడు, తర్వాత చనిపోయాడు. సరే, అదంతా వేరే విషయం అనుకోండి. తర్వాత అభిషేక్ రెడ్డి ఇటీవల చనిపోయారు. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, వైసీపీ డాక్టర్ విభాగానికి హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన కూడా మృతి చెందాడు. అలాగే నారాయణ అనే ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. ఇది 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటివి. ఇప్పుడు తాజాగా రంగన్న కూడా మృతి చెందాడు. అంటే దాదాపుగా 5 ఏళ్లలో 5-6 మంది సాక్షులు చనిపోయారు. ఉన్న సాక్షులే గట్టిగా 7-8 మంది అనుకుంటే, ఇక ప్రధాన సాక్షిగా మిగిలింది దస్తగిరి ఒక్కడే, అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి. మిగిలిన అందరూ కూడా కొత్త గొప్ప సాక్షులుగా ఉన్నవాళ్ళు. సో ఇందులో ఒక్కొక్కరు ఇందులో ఇన్వాల్వ్ అయిన వారు చనిపోవటం అనేది ఇప్పుడు కొంచెం అనుమానాస్పదంగా మారింది. కేవలం రంగన్న మృతే కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వీళ్ళందరూ, ఈవెన్ భారతీరెడ్డి తండ్రితో సహా వీళ్ళందరూ ఏ నెపంతో చనిపోతున్నారు, దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా, నిజంగానే అనారోగ్య కారణంతో చనిపోతున్నారా అనే దాని మీద దర్యాప్తు చేయాలని ఒక డిఎస్పీ స్థాయి అధికారితో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కడప ఎస్పీ ఇప్పటికే చెప్పడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేశారు రంగన్న మృతి మీద. ఏమని, కొన్నాళ్ళ క్రితం కాలికి గాయమై ఇంటి వద్దే ఉంటున్న రంగన్నకు బుధవారం కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్ళిన రోజే చనిపోయాడు. సో దీని వెనక ఏదో కుట్రకోణం ఉందనే అనుమానం కలుగుతుంది. వెంటనే కనీసం వైద్యం కూడా అందే అవకాశం లేకుండా వెంటనే చనిపోవడం మాకు అనుమానం కలిగిస్తుంది అనేది ఎవరైతే చనిపోయాడు రంగన్న ఉన్నాడో ఆ రంగన్న భార్య అయినటువంటి సుశీల్ అయితే అనుమానం వ్యక్తం చేశారు. వివేక హత్య కేసులో సిబిఐ విచారణలో కీలక సాక్షిగా ఉన్న రంగన్న 2020 ఆగస్టు 31న జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. హత్య జరిగిన సమయంలో వివేక ఇంటి ముందు నిద్రిస్తున్న రంగన్న నలుగురు నిందితులు పారిపోతుండగా చూశానని, అంతకుముందు ఇంట్లో అరుపులు కూడా వినిపించాయని సాక్ష్యం ఇచ్చారు. హత్య రోజు రాత్రి తనను నిందితుడు ఎర్రగంగిరెడ్డి బెదిరించాడని కూడా సిబిఐ దృష్టికి తెచ్చాడు. తాజాగా సుశీలమ్మ కూడా మాట్లాడుతూ, నా భర్తకు 6 ఏళ్లుగా నరకం చూపించారు, చేతులు కాళ్ళు కట్టేసినట్లుగా ఇంట్లోనే బంధించారు, చంపిన వాళ్ళను పట్టుకోకుండా ఏమీ లేనోళ్లను పట్టుకున్నారని చెప్పి వాపోయారు. మీ నాన్నకు 2024లో కాలికి గాయమైంది, పులివెందుల, కడప, తిరుపతి, హైదరాబాద్లో చికిత్స చేయించాం, ఆ తర్వాతే తీవ్ర జబ్బు పడ్డారు, అప్పట్లో చికిత్స వివరాలు ఇవ్వాలని కోరగా పోలీసులు ఇవ్వలేదని చెప్పి మా నాన్నకు అందించిన చికిత్సపై అనుమానాలు ఉన్నాయని చెప్పి మృతుడు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, చాలా తెలివిగా రంగన్న కాలికి గాయం అయితే, సరే కాలి గాయం అనేది వేరే విషయం, కాలికి గాయం అయితే అనేక ప్రాంతాల్లో చికిత్స చేయించారు, ఓకే తప్పులేదు. చికిత్స చేయించిన తర్వాత ఈయన జబ్బు పడ్డాడు, తగ్గాల్సింది పోయి జబ్బు పడ్డాడు.
సరే చేయించిన చికిత్సకి సంబంధించిన వివరాలు ఇవ్వాలని అడిగితే నాడు పోలీసులు కూడా సహకరించలేదంట. ఇప్పుడు ఆ కొడుకు ఏమని అడుగుతాడు, మా నాన్నకు చేసిన చికిత్స మీదే మాకు అనుమానం ఉంది, కావాలని మా నాన్న ఇలాగా మంచానికే పరిమితమయ్యేలా చేశారు, అసలు ఏ చికిత్స చేశారు దానికి సంబంధించిన వివరాలు మాకు కావాలని చెప్పి ఇప్పుడు కొడుకు అడుగుతున్నాడు. అంటే దీని మీద ఎందుకు చాలామంది పెద్ద వయసు కాబట్టి చనిపోయాడమని చాలామంది అనుకుంటున్నారు. పెద్ద వయసు కాబట్టి చనిపోతే ఇంటికాడే చనిపోతుంది, హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాల్సిన అవసరంలా. కానీ వీళ్ళు చికిత్స చేయించిన తర్వాత ఇతర జబ్బులు రావటం ఏంది? పోనీ వచ్చాయి, అది అది సహజంగా జరిగేది, మనం ఏం చేస్తామని చాలామంది అనుకోవచ్చు. మరి చికిత్సకు సంబంధించిన వివరాలు ఎందుకు కుటుంబ సభ్యులకు ఇవ్వాలా? ఎందుకు కుటుంబ సభ్యులకు చెప్పలా చికిత్సకు సంబంధించిన వివరాలు? అంటే దీని వెనక ఒక కుట్ర కోణం అనేది ఉంది. ఇప్పుడు భార్య కుమారుడు ఇద్దరు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మొత్తంగా ఒకవేళ నిందితుల ప్రమేయం ఉందా అనేది అనుమానం. ఈ సాక్షులు మృతి చెందడం వెనక నేను మొదట్లోనే చెప్పా, సాక్షులు అనే వాళ్ళను తప్పిస్తే కేసు నీరు గారిపోద్ది. ఆల్రెడీ సరే ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. బట్ సాక్షులు అనేవాళ్ళు ఒక్కొక్కరిని తప్పించుకుంటూ వస్తే వాళ్ళు ఉండరు కాబట్టి కేసుల నుంచి తప్పించుకోవడం ఈజీ. మీకు భారతీరెడ్డి తండ్రిది కూడా ఆ విచిత్రమైన మరణమే. అది అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఏమని? ఆయన వాస్తవానికి అప్పటికి సిబిఐ నోటీస్ ఇచ్చింది. ఎందుకంటే గుండెపోటు కదా అని చెప్పారు కదా, మీరు గొడ్డల పోటుకి కుట్లేశారు, మరి అది గొడ్డల పోటు అయిన తర్వాత మీరు ఎందుకు పోలీసులకు వెంటనే ఇన్ఫామ్ చేయలేదు, మీరు ఎలా కుట్లేశారు, ఒక హత్యకు సంబంధించినటువంటి కేసులకి మీరు ఏ విధంగా కుట్లేశారు అనే దానికి సమాధానం చెప్పాలి, మా ఎదుట విచారణకు హాజరవ్వాలని సిబిఐ నోటీసులు ఇచ్చింది. తర్వాత కరోనా వచ్చిందని ఆసుపత్రికి వెళ్ళాడు. మరి 2 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాడో 3 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాడో, తర్వాత మృతి చెంది వచ్చాడు. అప్పట్లోనే దీని మీద అనుమానాలు వచ్చాయి. పోనీ అదొక్కటేనా అంటే ఇటీవల అభిషేక్ రెడ్డి, పోనీ అదొక్కటేనా అంటే అంతకుముందు జరిగినటువంటి నారాయణ అనే ఒక వ్యక్తిది, అదేనా అనుకుంటే శ్రీనివాసులు రెడ్డిది. ఎంతమంది చనిపోతారు వరుసగా? ఎలా చనిపోతారు సాక్షులు? సాధారణంగా ఏదో ఒకరిద్దరో ఏదన్నా అనుకోకుండా జరిగితే అది వేరే విషయం. బట్ కరెక్ట్గా సాక్షులు ఎలా చనిపోతున్నారు? నిందితులు అందరూ బాగానే ఉన్నారా, ఎవరికేం కాలేదే? మీరు అనుకోవచ్చు అది మనం ఏం చేస్తాం, ఎవరి రోగాలు వయసు భయపడి చనిపోతారని మీరు అనుకోవచ్చు. మరి నిందితులందరూ బాగానే ఉన్నారే, ఎవరు ఆరోపణలు ఎదుర్కొన్నారో వాళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నాడే, ఎవడు చనిపోడే? నిందితులు ఎవడో చనిపోడే? అంటే దీని వెనక ఖచ్చితంగా కుట్ర కోణం ఉంది అనేది అనుమానం. ఇది మనం చెబుతున్నది కాదు, పోలీసులు కూడా ఇన్ని ఒక ప్రధాన హై ప్రొఫైల్ ఉన్నటువంటి కేసు విషయంలో ఇన్ని అనుమానాస్పద మృతులు అనేవి ప్రతి మృతి వెనక అనుమానాస్పదమే. ఏ మృతి కూడా క్లియర్గా లేదు, అన్ని ఆసుపత్రి పేరుతోనో ఇంకో పేరుతోనో చనిపోయినవే. అంటే ఇదంతా ఏదో ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నటువంటి కుట్రలాగా ఉంది, సాక్షులను తొలగించడం కోసం, కొద్ది కొద్దిగా తొలగించుకు రావడం కోసం. ఇదే అనుమానాన్ని కడప జిల్లా ఎస్పీ కూడా వ్యక్తం చేశారు. గత మృతుల మీద కూడా గంగిరెడ్డి అంటే భారతీరెడ్డి తండ్రి దగ్గర మొదలు పెడితే శ్రీనివాసులు రెడ్డి కావచ్చు, అభిషేక్ రెడ్డి కావచ్చు, నారాయణ కావచ్చు, ఇప్పుడు తాజాగా చనిపోయిన రంగన్న కావచ్చు, వీళ్ళందరి మృతుల మీద ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఏ విధంగా చనిపోయారు, దీని వెనక ఎక్కడైనా కుట్రకోణం ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలించడం కోసం అయితే ఒక సిట్టు బృందాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఏది ఏమైనా మొత్తంగా తాజాగా రంగన్న మృతి వెనుక నిందితుల ప్రమేయం ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట.